హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఇండియా మార్కెట్లో ఫిబ్రవరి నెలలో లాంచ్ అయిన వాటిలో హిట్ అయిన మొబైల్స్ ఏంటి, అలాగే ఫ్లాప్ అయిన మొబైల్స్ ఏంటి అన్నది కంప్లీట్గా మాట్లాడుకుందాం. ముందుగా iQOO15R ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+ 256GB వేరియంట్ 45,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్లో వీళ్ళు 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT 700V సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7600 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆర్జిన్ OS 6, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. స్టీరియో స్పీకర్స్, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, NFC, IP68 అండ్ IP69 రేటింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బడ్జెట్ లో ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు గేమింగ్ కోసం. అందుకని చెప్పేసి దీన్ని నేను హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బడ్జెట్ లో కెమెరాస్ అంత బాగుండవు, కానీ డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ కానీ చాలా బాగుంది. అందుకని చెప్పేసి దీన్ని హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. అలాగే వివో V70 ఇలైట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+ 256GB వేరియంట్ 52,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో వీళ్ళు 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT 700V సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇది సోనీ IMX882 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఆర్జిన్ OS 6, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. దీంట్లో కూడా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్, NFC రెండు ఉంటాయి. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇక్కడ ఈ ఫోన్ లో ప్రాసెసర్ దగ్గర అంటే పర్ఫార్మెన్స్ దగ్గర కొంచెం అయితే తగ్గుతుంది. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని యావరేజ్ లిస్ట్ లోకి అయితే కన్సిడర్ చేస్తున్నాను. ఇదే స్పెసిఫికేషన్స్ తో అలాగే ఒక ప్రాసెసర్ దగ్గర చేంజ్ ఉంటుంది, అది వివో V70 ఫోన్. ఆ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 8+ 128GB వేరియంట్ 46,000కు లాంచ్ చేశారు. ఇది అయితే ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. మరి ఎందుకు ఆ ఫోన్ ని అంత ప్రాసెసర్ దగ్గరనే కదా ఆ ఫోన్ అలాగే ఉంది అంటే అది కొంచెం హ్యాండిల్ చేస్తుంది. ఈ ఫోన్ కి ఇంత ప్రైస్ పెట్టడం అంత వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనిపించదు. ఇక్కడ పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉన్నప్పటికీ నేనైతే దీన్ని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే పిక్సెల్ 10a ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.3 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. టెన్సార్ G4 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX787 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 7.5 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 7+7 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. Android 16 తో వస్తుంది. 7+7 years అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే ఇందులో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రమే ఉంటుంది 50,000లో కూడా. అలాగే NFC ఉంటుంది. Type-C 3.2 పోల్తో వస్తుంది. IP68 రేటింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తే దీనికి 35,000 వరకు అయితే వాల్యూ ఫర్ మనీ అవుతుంది, కానీ వీళ్ళు 50,000 పెట్టారు. అందుకని చెప్పేసి దీన్ని నేను ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+ 128GB వేరియంట్ 22,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో వీళ్ళు 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే MediaTek Dimensity 7100 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. XOS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది.
4+6 years అప్డేట్స్ ఇస్తామన్నారు చెప్తున్నారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ NFC రెండు ఉంటాయి. IP65 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఈ బడ్జెట్ లో MediaTek Dimensity 7100 ప్రాసెసర్ వర్త్ కాదు. అలాగే మెయిన్ కెమెరా సెన్సార్ అనేది కూడా ఏం మెన్షన్ చేయలేదు. 22,000లో వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ టెలిఫోటో లెన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. అదే విధంగా ఇందులో IP రేటింగ్ కూడా కంప్లీట్ డస్ట్ అండ్ రేటింగ్ అయితే ఇవ్వలేదు. IP65 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అందుకని చెప్పేసి దీన్ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టెక్నో పోవా కర్వ్ 2 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేనే ఇస్తున్నారు. MediaTek Dimensity 7100 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ Gen1 సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 8000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. 28,000 బడ్జెట్ లో డిస్ప్లే వర్త్ కాదు, ప్రాసెసర్ వర్త్ కాదు, అలాగే కెమెరాస్ కూడా వర్త్ కాదు. ఈ బడ్జెట్ లో కూడా వీళ్ళు ఈ సింగిల్ స్పీకర్ నే ఇస్తున్నారు. ఇక్కడ IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే సామ్సంగ్ గెలాక్సీ F70 ఈ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4+128GB వేరియంట్ 13,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో 6.7 ఇంచెస్ HD ప్లస్ LCD డిస్ప్లే ఇస్తున్నారు. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా One UI 8 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 6+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. IP54 రేటింగ్ తో వస్తుంది. ఇక్కడ ఈ 13,000 బడ్జెట్ పెట్టారంటే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇవ్వట్లేదు. అదేవిధంగా MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇక్కడ 6400 ప్రాసెసర్ కానీ 7300 ప్రాసెసర్ కానీ ఇచ్చుంటే బాగుండేది. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ డిస్ప్లే దగ్గర ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అయ్యారని దీన్ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు Oppo K14X ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4+128GB వేరియంట్ 15,000కు లాంచ్ చేశారు. ఈ 15,000 బడ్జెట్ లో 6.75 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఇస్తున్నారు. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 6500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఇస్తున్నారు. ఈ ఫోన్ కి 15,000 పెట్టారు కాబట్టి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అదేవిధంగా MediaTek Dimensity 7300 ప్రాసెసర్, మంచి కెమెరా సెటప్, అదేవిధంగా ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే IP64 రేటింగ్ మాత్రమే ఉంది. IP68 రేట్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇందులో ఇన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. మరి ఇవి ఈ ఫిబ్రవరి నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ అయిన మొబైల్స్ అండ్ ఫ్లాప్ అయిన మొబైల్స్. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.